కటి శ్రీమాత్రే నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాజితాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శ్రావణమాసపు శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు మనం మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పద్మాల చేత అలంకరించుకోవడం జరిగింది. అంటే పద్మం పువ్వులు అంటే కమలం పువ్వులు అని అర్థం. ఆ పద్మాల చేత దివ్యమైనటువంటి అలంకారాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా విశేషం ఏమిటి అంటే అమ్మకు పద్మం పువ్వులు అంటే చాలా ఇష్టం, అంటే కమలం పువ్వులు అంటే చాలా ఇష్టమైనటువంటివి. కమలం పువ్వుల చేత అమ్మను ఆరాధిస్తే అనేకమైనటువంటి దారిద్ర్య బాధలు తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉంది. దానితో పాటు దారిద్ర్యం తొలగిపోవడం అంటే ఐశ్వర్యం కలగడము అని కూడా అర్థం. రూపాయికి అటు నాణ్యం ఇటు ఉంటుందిగా, అట్లా ఆ దారిద్ర్యం తొలగిపోవడం అంటే ఐశ్వర్యం కలగడము అని అర్థం. కాబట్టి అమ్మను ఆరాధిస్తే దారిద్ర్యం తొలగి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. మన పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కోలకత్తా నుంచి ఈ పూలను సుమారుగా 1600 పూలను, అంటే అమ్మవారు షోడశ కళానిధి, 16 కళలకు అమ్మ నిధి అన్నమాట. కాబట్టి అట్లా 16 కళలను ప్రోత్సహిస్తూ 1600 పూలను అమ్మవారికి అలంకరించడం జరిగింది. కాబట్టి ఈ శుక్రవారం రోజున కమలం పువ్వులో అమ్మవారిని దర్శించుకోవడం చాలా విశేషమైనటువంటిది. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి చక్కగా అమ్మవారిని దర్శించి మీ యొక్క మనోకామనలను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.